రాష్ట్రంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి ఒక్కటి లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు ప్రజల్లో వెళ్లేందుకు మొహం చెల్లటం లేదు. నాడు కూడా కూటమికి నేతృత్వం వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 650కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం 10% హామీలను కూడా అమలు చేయకుండా దారుణంగా వంచడంతో ఇప్పుడు సూపర్ 6 అంటూ ఎన్ని వాగ్దానాలు గుప్పించినా ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొంది. దీంతో అజెండా లేని కూటమి నేతలు పచ్చి అబద్ధాలు వల్లిస్తూ సీఎం వైఎస్ జగన్పై బురద చల్లటమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఇదే విషయం వెల్లడైంది. వరుస ఓటములతో వెంటిలేటర్ పైకి చేరిన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ మనుగడ కోసం చంద్రబాబు మరోసారి జనసేన, బీజేపీతో జట్టు కట్టారు. 2014లో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కూటమే మళ్లీ ఇప్పుడు తెరపైకి రావడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభతో పాటు 3 పార్టీలు ఉమ్మడిగా ఏకంగా ప్రధాని మోదీని తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు సైతం ప్రజలు మొహం చాటేశారు. అవకాశవాద పొత్తులను తిప్పికొట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువైంది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్ యాత్రకు ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఘోర పరాజయం తప్పదని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లివేస్తూ సీఎం జగన్పై బురద చల్లుతున్నారని ప్రజలకు బాగానే అర్థమవుతోంది.